అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి టెంపరరీ ఎంప్లాయీస్ ను తొందరగా जिंदाबाद जिंदाबाद కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళన వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మున్సిపల్ రంగంలో వచ్చినటువంటి కార్మికుల యొక్క సంక్షేమం విడనాడి కూటమి ప్రభుత్వం మున్సిపల్ రంగంలో సేవలను 40 రకాల సేవలను ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి జీవో నెంబర్ 673 975 తీసుకొచ్చింది. ఈ తీసుకొచ్చిన జీవోల మూలంగా మున్సిపల్ రంగంలో పనిచేసినటువంటి శానిటరీ రంగంలో లోడింగ్ అన్లోడింగ్ అలాగే లోటర్లు లేదా కాలువలు తీసే కార్మికుల యొక్క పని భద్రత భవిష్యత్తులో ప్రశ్నార్థకరంగా తయారవుతుందని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి చెత్త తరలించే చెత్త పన్ను తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారాలు రాకముందు మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నమ్మబలికి ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క సమస్యను కూడా పరిష్కరించే దిశలో లేరు. ఈరోజు 12వ PRC ప్రకటించినా కూడా ఈరోజు వేతనాలు పెంచే పరిస్థితిలో లేదు. అలాగే రెగ్యులర్ కార్మికులకు కూడా ఈరోజు 9, 12 రకాల డిఏలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఈరోజు మున్సిపల్ రంగంలో అవుట్సోర్సింగ్ కానీ రెగ్యులర్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఇవ్వాల్సిన ఉద్యోగం ఈరోజు 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. సాక్షాత్తు జిల్లాలో నుండి ప్రజాప్రతినిధులకు లేదా CDM అధికారులకు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఓ పక్క నిన్న పంజాబ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి పక్క రాష్ట్రాల్లో ఓ పక్క చేస్తా అంటే రాష్ట్రము ఓ పక్క దేశంలోనే వెళ్ళిపోతారని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో నుండి కార్మికుల యొక్క సంక్షేమం విడనాడుతామని చెప్పి అలాగే కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి మున్సిపల్ రంగంలో అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి అలాగే డైలీ వేజ్ కార్మికులు ఈరోజు 4-5 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళకు PF లేదు, ESI లేదు, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, అలాగే ప్రతి నెల జీతాలు రాని పరిస్థితి ఉంది, 5 నెలలకు 3 నెలలకు వచ్చే పరిస్థితి ఉంది. వారిని కూడా ఆప్కాస్లో చేర్చాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ డిమాండ్ చేస్తున్నది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ ఆపాలని, హైకోర్టు ఆదేశాల ప్రకారం మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణను తీసుకొస్తూ ఉంది.
ఇవాళ మున్సిపల్ రంగాన్ని ప్రైవేటీకరించడం అంటే పౌరుల యొక్క మీద భారం మోపేటువంటి పరిస్థితి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. రోడ్లు అమ్మేస్తూ ఉన్నారు, అలాగే వాహనాలు అమ్మేస్తూ ఉన్నారు, కొత్త వాహనాలు తీసుకొస్తూ ఉన్నారు, నీళ్లు లైట్లు అన్నీ మున్సిపల్ రంగంలో వివిధ విభాగాలన్నింటినీ పర్మనెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ప్రజానీకం దాదాపు 1,50,00,000 మంది పైబడి ఇవాళ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఉద్యోగానికి భద్రత లేనటువంటి పరిస్థితి, వాళ్ళ జీతభత్యాలు కూడా అడగలేనటువంటి పరిస్థితి. ఇవాళ కార్మికులను నష్టం కలిగించే విధంగా 673, 975 జీవోలను తీసుకురావడం అనేది రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గకరమైనటువంటి పాలన అని చెప్పేసి ఏఐటీసీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణం ఆఫ్కాస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ, చనిపోయినటువంటి వారిని అందరినీ వారి కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆఫ్కాస్ కార్మికులు డైలీ వేజ్లో ఉండేటువంటి వాళ్ళందరినీ ఆఫ్కాస్లోకి చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్మికులకు సంబంధించినటువంటి పర్మనెంట్ కార్మికుల యొక్క డిఏలు, వారికి ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవులు అన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు 20వ తారీఖున అన్ని మున్సిపల్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశాం. 22వ తేదీన అందరి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చాం. అట్లాగే 24వ తేదీన వాళ్ళ కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే జూలై 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కానీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేదానికి పోరాటాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తెలియజేస్తూ ఉంది.